రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గకరమైనదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ధరంపురిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన ప్రభుత్వ జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే భవిష్యత్తులో కరోనా వంటి విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలకు వైద్యం అందడం గగనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మజ్జి సిరి, సహస్ర, నెల్లిమల్ల యువజన విభాగ అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇది దేశంలోనే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల పేదవాడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ లేదా మధ్యతరగతి కుటుంబీకుడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం గుడ్డిగా మాకు అధికారం ఉంది, మా అధికార బలంతో మేము ఏమైనా చేసుకుంటాం అనే ఆలోచనతో ముందుకెళ్తున్న వారి నిర్ణయానికి మరి ప్రజల పక్షాన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మెడికల్ కళాశాల మీరు ఇచ్చిన జీవోని ఈరోజు భోగి మంటల్లో ఏదైతే ఈ జీవో ఉందో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ జీవో రద్దు కాబడాలి. ఈ జీవో ఆ మంటల్లో అగ్ని కాగుతూ అయిపోవాలి. మళ్ళీ పేదవాడికి ప్రభుత్వం ద్వారానే వైద్యం అందాలనే ఆలోచనతో ఇన్ని న్యాయస్థానాలు చెప్తున్నారు.